34వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభు అయిన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వదేశమునకు గొనివత్తును. వానిని ఇశ్రాయేలు కొండలకు వాగులకు తోడ్కొని వచ్చి మంచిపైన దేశంలోని కొండల మీద పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చని గడ్డు బీళ్లలోకి విశ్రామ స్థానమును చూపించును. ఇది ప్రభు అయిన నేను నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుదును. రోగము తలిగిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించి కాపరిని. ఇది ఏలిన వారి వాక్కు.